సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎంఆర్ హ్యాక్ ఫెస్ట్ 3.0 జాతీయ స్థాయి హ్యాక్థాన్ కార్యక్రమం జనవరి 9వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి 188 బృందాలు, 900కు పైగా యువ ఆవిష్కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ హ్యాక్ ఫెస్ట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిఎంఆర్ జిఐ గ్రూప్స్ చైర్మన్ శ్రీ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హ్యాక్ ఫెస్ట్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎంఆర్ హ్యాక్ ఫెస్ట్ వంటి వేదికలు విద్యార్థుల్లో ఉన్న ఆవిష్కరణ శక్తిని వెలికితీసేందుకు అత్యంత అవసరం. దేశ భవిష్యత్తును నిర్మించేది యువతే. మీరు రూపొందించే ఆలోచనలు, పరిష్కారాలే రేపటి భారతదేశాన్ని దిశానిర్దేశం చేస్తాయి. సమస్యలను గుర్తించి సాంకేతిక పరిష్కారాలను రూపొందించే దృక్పథం మీలో పెరగాలి అని విద్యార్థులను ప్రోత్సహించారు. అందరికీ నమస్కారం. నేను మేజర్ డాక్టర్ విఎ నారాయణ, డైరెక్టర్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ రోజు రేపు అనగా 9th జనవరి అండ్ 10th జనవరి 36 అవర్స్ హ్యాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మా కాలేజీలో. ఈ సిఎంఆర్ హ్యాక్ ఫెస్ట్ 3.0 అని ఇది 3rd ఎడిషన్. గత 2 ఏళ్ళు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇది 3వ ఎడిషన్, 3rd ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ హ్యాక్ ఫెస్ట్ 3.0 అన్నది 2 days జరుగుతుంది. దీని కొరకు టోటల్ మేము 4 నెలల క్రితం రిజిస్ట్రేషన్స్ కాల్ చేస్తే టోటల్ రిజిస్ట్రేషన్స్ మాకు 1890 టీంలు వచ్చినాయి. అంటే 9000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. దాంట్లో మేము ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేసి 188 టీములు అంటే 900 మంది విద్యార్థులని ఆయా స్టేట్స్ నుంచి 20 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది ఇక్కడికి. సో వాళ్ళు ఆల్రెడీ నిన్న నుంచి వస్తున్నారు. ఇవాళ పొద్దున్న ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసినాము. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో విన్ అయిన వాళ్ళకి 1 lakh క్యాష్ ప్రైజు, రన్నర్స్అప్కి 50,000, నెక్స్ట్ 3rd రన్నర్అప్కి 30,000, దాని తర్వాత 5,000 చొప్పున నలుగురికి 4 టీంలకి ఈ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కూడా యాక్చువల్ ప్రజెంట్గా ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మేము తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్, అగ్రిటెక్ కానివ్వండి, ఏఐ రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తీసుకొని అలాగా 11 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మేము ఇండస్ట్రీ నుంచి అడిగి తీసుకున్నాము. ఇండస్ట్రీ నుంచి, గవర్నమెంట్ నుంచి అడిగి తీసుకున్న అది మేము విద్యార్థులకు ఇవ్వడం జరిగింది టీమ్స్కి. ఈ టీమ్స్ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఐడియాస్ ఇవ్వడం జరిగింది. ఈ ఐడియాస్ని తీసుకొని వాళ్ళు ఇప్పుడు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ 36 అవర్స్ హ్యాకథాన్లో. సో దీని నుంచి ఒక సొల్యూషన్ వస్తే దాన్ని ఫర్దర్ మేము ఈ ఫండింగ్ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఆ పర్టికులర్ ఐడియా బాగుంటే ఫర్దర్ స్టార్టప్ రూపంలో, ప్రోడక్ట్ రూపంలో రావాలన్నది మా కోరిక. ఇప్పుడు ఉన్న దీని ప్రకారంగా మనకి స్టార్టప్ ఇండియా కానివ్వండి, మనకి మేక్ ఇన్ ఇండియా పాలసీస్ కానివ్వండి, ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ కూడా మన గవర్నమెంట్ చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తోంది. సో దీని నిమిత్తమై సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి మంచి ఫండింగ్ కూడా ఇస్తున్నది. ఎంఎస్ఎంఈ రూపంలో కానివ్వండి, అదర్వైజ్ స్టార్టప్స్ కానివ్వండి చాలా మంచి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్కి కూడా ఒక మంచి అవకాశము హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఐడియాస్ మంచిగా ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రోటోటైప్ మోడల్ రిప్రజెంట్ చేయగలిగితే దానికి గవర్నమెంట్ కూడా ఫండింగ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు చాలా మంచిగా ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు కూడా ఫ్యూచర్లో ఒక జాబ్ సీకర్స్ కింద కాకుండా ఒక జాబ్ గివర్స్ కింద వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా మంచిగా ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలి, ఒక ఎంటర్ప్రినర్స్ అవ్వాలి. అదే మన దేశంలో ముందుకు వెళ్ళవలసిన ఇది. సో ఒకప్పుడు స్టార్టప్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. పిల్లలు మంచి ఐడియాస్ తోటి మంచి స్టార్టప్స్ చేస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము సిఎంఆర్ కాలేజీలో మేము ఈ హ్యాకర్ ఫెస్ట్ పెట్టడానికి కారణం కూడా, ఈ హ్యాకథాన్ పెట్టడానికి కారణం కూడా అదే. మంచి స్టూడెంట్స్ మంచి ఐడియాస్ ఉంటే దాన్ని ప్రమోట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. సో ఈ విషయమై ఏ రకమైన ఐడియాలు వచ్చినా మేము తీసుకున్నాము. మంచిగా ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టారు పిల్లలు. రేపు సాయంత్రం 6 గంటలకల్లా మాకు రిజల్ట్స్ వస్తాయి ఎవరు ఏం చేశారన్నది. సో సిఎంఆర్ గ్రూప్ మేనేజ్మెంట్కి చాలా కృతజ్ఞతలు.
వాళ్ళు ఇది స్పాన్సర్షిప్ చేసి ఫర్దర్ ఐడియాస్ని ప్రోటోటైప్ రూపంలో కూడా తీసుకెళ్ళి ఫండింగ్ చేస్తామని హామీ ఒకటి ఇవ్వడం జరిగింది సిఎంఆర్ గ్రూప్ మేనేజ్మెంటు. దానికి కృతజ్ఞతలు. అండ్ ఈ దిశగా వర్క్ చేస్తూ సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ సిఎంఆర్ కాలేజీలో ఆ డిపార్ట్మెంటు చాలా కృషి చేస్తోంది. సో దాని నిమిత్తమై డాక్టర్ సురేష్ కానివ్వండి, వాళ్ళ టీమ్ ఆఫ్ 21 ఫ్యాకల్టీ చాలా గత 4 నెలల నుంచి కష్టపడి వాళ్ళు తయారు చేస్తున్నారు ఈ సక్సెస్ కావాలనేసి. వాళ్ళకు కూడా సీఎంఆర్ తరఫు కృతజ్ఞతలు. మీ అందరూ కూడా కృతజ్ఞతలు. అండ్ ఫర్దర్ బాగా మంచిగా ఇది సక్సెస్ అవుతుందని, నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా ఇంకా పెద్ద ఎత్తున చేస్తామనేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.